కాంగ్రెస్ కోటేయొద్దని చెప్పి తిరుగుతుంటే అమ్మాయిలని కూడా చూడకుండా ఆ నిరుద్యోగుల మీద ఏ నిరుద్యోగుల మద్దతుతో గద్దెనెక్కిందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, అటువంటి నిరుద్యోగులు ఈ కాంగ్రెస్కు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తిరుగుతుంటే ఆ నిరుద్యోగుల మీద అమ్మాయిలను కూడా చూడకుండా వాళ్ళ మీద కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తూ ఉన్నారు. మొత్తం 2-3 ఉంటే ఓ 10-15 మంది కాంగ్రెస్ వాళ్ళు పోయి వాళ్ళని బెదిరించి మీరు ఎట్లా ప్రచారం చేస్తారు, మీకు ఉద్యోగాలు ఇయ్యం, ఏం చేయం, మీరు రావద్దు, ఇది మా అడ్డా, ఇది మా ఏరియా అని చెప్పి వాళ్ళు బెదిరింపు ధోరణితో మొత్తం ఇక వాళ్ళు నిరుద్యోగులను కొట్టడము, బెదిరియడము, చంపేస్తామని చెప్పడము, వాళ్ళ సెల్ ఫోన్లు గుంజుకోవడము, అమ్మాయిలు ఉంటే వాళ్ళను ఇక బయటకు మాట్లాడరాని మాటలు, బూతులు అమ్మాయిలను తిట్టడము, ఇట్లా ఈ రకమైనటువంటి దుర్మార్గాలు ఆల్రెడీ టీవీలలో వచ్చినాయి, సోషల్ మీడియాలో కూడా తిరుగుతూ ఉన్నాయి. నిరుద్యోగుల మీద కాంగ్రెస్ గుండాల ప్రతాపం. సో ఇదొక వైపు. తర్వాత ఇంకా ఎంత దూరం పోయిందంటే వీళ్ళు వెంగళరావు నగర్లో చంద్రశేఖర్ గారని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఏంటంటే హాస్టల్, ఆ ఏరియాలో అమీర్పేటకు దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలా కోచింగ్ సెంటర్లు ఉంటాయి కాబట్టి అటువైపు హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి. హాస్టల్ ఓనర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన చంద్రశేఖర్ గారని వెంగళరావు నగర్. ఆయనకు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఫోన్లు చేసి నువ్వు బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం చేస్తే మంచిగా ఉండదు, తిరిగితే మంచిగా ఉండదు అని చెప్పి ఆయనను బెదిరిస్తారు. ఇక జూబ్లీహిల్స్ అభ్యర్థి అయితే స్వయంగా బయటకు వెళ్ళొచ్చి ఎవరెవరు తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, ఈ జూబ్లీహిల్స్ నా అడ్డా, నేను అనుకుంటే మీరు మీ ఇళ్ళకు కూడా పోలేరు, మీరు తిరగలేరు, ఇక మీరు ఖతం, ఇక ఆయన దూరంలో మీరు ఖతం అని చెప్పి ముఖ్యమంత్రి ఎట్లయితే కళ్ళగుడ్లు వీకేస్తా, కడుపుల పేగులు తీసి మెడలు వేసుకుంటా, వేప చెట్టు కట్టేసి వీపుల మీద చింతబరిగెలతో కొడతా అని ముఖ్యమంత్రి ఎట్లయితే మాట్లాడతాడో, సేమ్ ముఖ్యమంత్రి గారి శిష్యుడిగా, ముఖ్యమంత్రి గారి దగ్గర శిష్యరికం చేసినటువంటి వ్యక్తిగా ఆయన కూడా ఇక్కడ వచ్చి పనిచేసే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ మీరు మీ ఇళ్ళకి ఎట్లా పోతారని చెప్పి స్వయంగా అభ్యర్థే బెదిరింపు ధోరణితో మాట్లాడతాడు. ఇంకా అభ్యర్థి తమ్ముడు, ఆయన ఈ అభ్యర్థికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పెట్టుకున్నారు. ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసలు ఎట్లా పెట్టుకుంటారు ఆయనను? ఎలక్షన్ కమిషన్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఆయన మొన్న ఒక పాన్ షాప్ ఆయనను బెదిరించి పాంటేలా తీపిస్తాడు. ఆయన అక్కడ ప్రచారంలో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తిరుగుతుంటే మీరు ఎట్లా తిరుగుతారు యూసుఫ్ గూడాల, ఎర్రగడ్డల అని చెప్పి, రేమత్ నగర్లు అని చెప్పి ఆయన బెదిరిస్తూ ఉంటాడు. ఈ రకంగా అభ్యర్థి సోదరుడు, అభ్యర్థి కుటుంబము మొత్తం బెదిరింపుల పర్వానికి ఇవాళ దిగిండ్రు. ఇక అంతేకాకుండా నిన్న మొన్న తెలుస్తున్నటువంటి వార్తలు, ఒక మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక మంత్రి, మరి ఆయనకు ముద్దుగా తెలంగాణ ప్రజలు బాంబుల మంత్రి అని పేరు పెట్టినట్టున్నారు. ఆ మంత్రి బీహార్కు సంబంధించినటువంటి బాధ్యతలు ఆయన చూస్తున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కదా బీహార్లో. ఆ ఫస్ట్ ఫేజ్లో అక్కడ వంచిన కుక్కర్లు కొన్ని మిగిలినట్టున్నాయి. ఆ కుక్కర్లు ఒక 30,000 తెప్పించినట్టు ఆ మంత్రి. తెప్పించి 30,000 ఇవాళ రేపు రేమత్ నగర్ డివిజన్లో, ఎర్రగడ్డ డివిజన్లో ఒక 30,000 కుక్కర్లు పంచాలని చెప్పి బాంబుల మంత్రి ఏదో ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఏదో తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం, ఏంది, ఏం కథనో మీడియా మీరే పరిశోధించాలి. మేమైతే ప్రభుత్వంలో లేము, ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయదు. అధికారులంతా వాళ్ళకి తొత్తులైపోయారు. పోలీసులు కానీ మిగతా అధికారులు కానీ మాకు చెప్పరు, మీడియానే శోధించాలి. అంటే నిన్ననే తెలిసింది ఈ విషయము. ఎర్రగడ్డ డివిజన్లో, రేమత్ నగర్ డివిజన్లో ఈ బాంబుల మంత్రి ఏదో బీహార్లో ఫస్ట్ ఫేజ్లో వంచినటువంటి కుక్కర్లు కొన్ని తెప్పించో 30,000 పెట్టిండట. ఇవాళ రేపట్ల పంచాలనేదో ప్లాన్ చేస్తూ ఉన్నాడు అనేటటువంటిది తెలుస్తూ ఉంది. ఇక పోలీసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ ప్రచారం చేసినా వస్తున్నారు, ఫోటోలు కొడుతున్నారు, వీడియోలు తీస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 50 మంది కంటే ఎక్కువ ఉంటేనే పర్మిషన్లు తీసుకోవాలి, 50 మంది కంటే తక్కువ ఉంటే పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయినా పోలీసులు పక్షపాత ధోరణితో చాలా చోట్ల 7 డివిజన్ల పరిధిలో మా వాళ్ళని బెదిరించుడు, మీరు ఇట్లా ప్రచారం చేయొద్దు, అట్లా ప్రచారం చేయొద్దని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ వీడియోలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా, అధికారం ఎవ్వడికి శాశ్వతం కాదు, ఈయనేం చక్రవర్తి కాదు, ఈయనేం ఇంకా 20-30 ఏళ్ళు ఏమి ఉండడు, ఎన్ని ఏళ్ళు ఉంటాడో ఏందో ఏం కథనో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. మీరు మరీ మీదేసుకొని బట్టలు చింపుకొని మరీ ఎక్కువ స్వామి భక్తి ప్రదర్శిస్తూ మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే డెఫినెట్గా మా వాళ్ళు కూడా అన్ని వివరాలు నోటు చేసుకుంటున్నారు మా పార్టీ కార్యకర్తలు.
ఏ ఏ డివిజన్ పరిధిలో ఎవరెవరు ఎట్టెట్లా ప్రవర్తిస్తున్నారో ఏమేం చేస్తున్నారో అన్ని విషయాలు కూడా మాకు తెలుస్తూ ఉన్నాయి. డెఫినెట్గా దానికి సంబంధించి కూడా తగిన చర్యలు భవిష్యత్తులో ఉంటాయి. అది కూడా మేము చెప్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మేము చాలా ఉప ఎన్నికల్లో పనిచేసినాం. ఎక్కడ కూడా ఆనాడు ప్రతిపక్ష పార్టీల నాయకులను కానీ పార్టీలు కానీ మేము బెదిరియలే. ఇదే ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో నేను పెదవూర మండలం ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ పార్టీ తరపున నేనున్నా. ఒక 2 వారాల పాటు ముఖ్యమంత్రి గారు వాళ్ళ టీం ఒక 15 మంది, వాళ్ళందరూ సీతక్క, అద్దంకి దయాకరు, మల్లు రవణ, సురేష్ షెట్కర్ గారు చాలామంది వచ్చి అక్కడ పనిచేసారు. వేం నరేందర్ రెడ్డి గారు వీళ్ళంతా పనిచేసారు. ఇన్ఫ్యాక్ట్ మేము ఎన్నడూ ఒక్క మాట అనుకోలే, సంస్కారవంతంగా పద్ధతిగా ప్రవర్తించడం తప్ప ఎన్నడూ వాళ్ళని ఒక్క మాట అనలే. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు, ఏం చేస్తున్నారో తెలుసు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, మా పని మేము చేసుకున్నాం తప్ప ఏమని. ఇన్ఫ్యాక్ట్ ఒకరోజు ప్రచారం లేదో ఊర్లే వాళ్ళు మేము ఎదురెదురు పడితే చేతులు కూడా ఊపుకున్నాం. అంతే తప్ప ఎన్నడూ సభ్యతను స్థాయిని మర్చి పిచ్చి పిచ్చిగా మేము అధికార దుర్వినియోగానికి పాల్పడలే. ఈ విషయాన్ని కూడా నేను ఇవాళ ప్రభుత్వ పెద్దలకు గుర్తు చేస్తూ ఉన్నా.